వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యా పార్టీ వచ్చేసి మనమనే వాతావరణం కల్పించిన మిత్రులకు ప్రతి ఒక్కరికి మిత్రులారా, ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 2000 పార్టీలో మన 3వ స్థానం ఉంది. ఫస్ట్ స్థానం రావాలంటే ముఖ్యంగా ఆడపిల్లకాయలు మీ వంతు మీరు తీసుకోవడాల. మా మిత్రులు అన్నాడు ఇంతక రమేష్, బాబాసాహెబ్ అంబేద్కర్ 5 పిల్లకాయలు, 5 మంది పిల్లకాయలు 4 పోగొట్టుకున్నాడు. మహానుభావుడు అంటాడు కంచె ఐలయ్య, బాబాసాహెబ్ అంబేద్కర్ 5 మంది పిల్లలు పోగొట్టుకుంటే నువ్వు తినే మెతుకులు, ఆ 4 మెతుకుల్లో 5 మెతుకుల్లో ఆయన బిడ్డ పేరు. ఆ మెతుకులు తల్లి రమాబాయి కన్నీటిలో ఉడుకుందని, అది తిని ఈ జాతికి ఈ పార్టీకి ద్రోహం చేయరని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మీకు తెలుసు, ఈరోజు మనకు అల్ప సంతోషం, సిగ్గు సీమ లేదు. ఎందుకంటే 76 సంవత్సరాల స్వతంత్రం వస్తే కూడా ఈరోజు వాళ్ళు ఇచ్చే బిర్యానీకి, బ్రాందీకి, మందుకు, మద్యానికి బానిసలైపోతున్నాం. బానిసలైపోయి ఈరోజు వాళ్ళు ఓట్లు వేస్తే అంతా ప్రైవేటిజం అయిపోయింది. చూడండి, ఎడ్యుకేషన్ ప్రైవేట్ అయిపోయింది, ఆరోగ్యం ప్రైవేట్ అయిపోయింది, కొండలు గుట్టలు వంకలు వాంకులు మైండ్స్ అంతా వాళ్ళ చేతిలో అయిపోయింది. అంతా ఇంత బీటెక్ ఎంటెక్ చదువుకునే పిల్లకాయలు ఉద్యోగం పోవాలనుకుంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా వాళ్ళవే. ఇంక మన భవిష్యత్తు లేదు. మనకు ఏకైక మార్గం ఒకటే మిత్రులారా, మనకు ఏకైక మార్గం ఒకటే, అదే బహుజన సమాజ పార్టీ. ఈ బహుజన సమాజ పార్టీని ఎంత బలోపేతం చేస్తే అది మనకు కాదు, మన బిడ్డలకు, మన మనవులకు, మన మనవరాళ్లకు ఈ సంపద బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఆ కళ నెరవేరాలంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కంక భద్రులై పనిచేస్తారని మేమందరినీ మనసారా కోరుకుంటున్నాం. మీరు ఆడపిల్లకాయలు వచ్చారు, ముఖ్యంగా మన హరిప్రియ కానీ మోహన్ ప్రియ కానీ వీళ్ళు వచ్చారు. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీతో పాటు ఒక 50 మంది ఆడపిల్లకాయలు తయారు కావాలి. ఎందుకంటే ఆడపిల్లకాయలు తయారు చేయమంటున్నామంటే ఎక్కడ కానీ ఆడపిల్లకాయలు పోతే విజయం జరుగుతుంది. బాబాసాహెబ్ కాంచీరామ్ గారు కూడా మరి సైకిల్ ఎత్తుకొని నడిచి ఉద్యమం చేసి ఈరోజు బహుజన సమాజ పార్టీ ఇంత స్థాయికి ఎదగడానికి కారణం కాంచీరామ్. అయితే ఆయన ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ అయ్యొచ్చు, సీఎం అయ్యొచ్చు, కానీ ఈరోజు ఆడపిల్లకాయలు తరతరాలుగా యుగాలుగా మగ్గిపోతున్న ఆడపిల్లకాయలకు అవకాశం ఇవ్వాలని ఈరోజు ఆడపిల్లకాయను మన తల్లి మాయావతిని, మన అక్క మాయావతిని సీఎం చేశారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే తరతరాలుగా యుగాలుగా మనం ఆడపిల్లకాయలను అభివృద్ధి కావాలా అని అన్ని పార్టీలు అంటూ ఉన్నది. కానీ మన పార్టీ మాత్రం తప్పనిసరిగా ఆడపిల్లకాయలకు పనిచేస్తుంది. అందుకని మీరు ఏ వ్యవస్థలో పనిచేసినా ఆడపిల్లకాయలను బాగా మోటివేట్ చేసి
ముందుగా మీరు తెలుసుకొని, ముందుగా మీరు బుక్కులు చదివి పార్టీ నియమాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరిని పార్టీలో పెట్టినట్టయితే మనం ఏ ఆఫీస్కి అడిగినా, ఏ అధికారితో మాట్లాడినా వీళ్ళు చట్టాలతో మాట్లాడుతున్నారు, చట్టాలపైన అవగాహన ఉంది, వీళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, వీళ్ళతో మనం చాలా హుషారుగా ఉండాలని మన పనులు పూర్తవుతాయి. మన పనులు పూర్తి కావాలంటే మీరు అందరూ కూడా మన ఆడపిల్లలతో బాగా మాట్లాడి ఈరోజు ఈ మండలంలో మీరైతే ఒకరోజున మోహన్ ప్రియ అట్ట కాకుండా ఈసారి మీటింగ్ మీతో పాటు 500 మందిని చూడాలని కోరిక మాకు. కాబట్టి మీతో పాటు మా మిత్రులు ఉంటారు, మేము కూడా ఉంటాం. కాబట్టి ఆడపిల్లకాయలు మగ పిల్లకాయలు అందరినీ కూడా మనం ఇట్లా సమావేశాలు కాకుండా పల్లెలకు వెళ్ళిపోవాల. పల్లెలకు వెళ్ళిపోయి మనం తెలుసుకొని సిద్ధాంతాన్ని తెలుసుకొని పార్టీ నిర్మాణం ఏ విధంగా తెలుసుకొని మనం గ్రామాల్లో పోయి మనతో మాట్లాడితే ఒక గ్రామంలో 100 ఇండ్లు ఉంటే కనీసం ఎంతైనా మన పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ 10 మంది ప్రతి ఒక్క గ్రామంలో 2, 3, 10 మంది వచ్చి ఈ మండలంలో పిలిస్తే 100 మంది ప్రయత్నం వస్తారు. కాబట్టి ఈ వాతావరణం మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి తప్పనిసరి మన మిత్రులందరికీ సపోర్ట్ ఉంటారు. అదేవిధంగా జిల్లా కమిటీ కూడా మీకు సపోర్ట్ ఉంటుందని మరొకసారి మీకు మనం చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జై భారత్.